Hi, very good evening, my dear friends. Jai Hind. టుడే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు నుంచి సిరీస్ వైజ్ ప్రీవియస్గా మనం FA2 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసాం కదా, దాని యొక్క క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేసాం. మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మొత్తం మీరు సాల్వ్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్. సాల్వ్ చేయకపోతే నేను స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోని. మీకు ఫర్దర్లీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. Today I am starting with the question paper 9th class maths, Kendra Vidyalaya, Hyderabad region, set 2. Clear? Okay, first MCQs ni start cheyadam. Vertical lines in the coordinate planes is called as. మనకి బేసిక్గా దీన్ని తెలియాలంటే వెర్టికల్ లైన్స్, హారిజంటల్ లైన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ద x axis. It will be this is x axis, this is y axis. దీని x axis అంటాం, దీని y axis అంటాం, అవును కదా. సో ఈ స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా వెర్టికల్ లైన్. ద స్లీపింగ్ లైన్ ఆల్వేస్ బీ ద హారిజంటల్ లైన్. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారు? వెర్టికల్ లైన్ అంటే ఎక్కడుంది? y axis. అది క్లియర్ ఆర్ నాట్? వెర్టికల్ లైన్స్ ఇన్ ద కోఆర్డినేట్ plane is called y-axis. Very good. Next, if the difference between two complementary angles is 10 degrees, then the angles are అంటే difference of two complementary angles అన్నారు. You mention the key point is difference between. That means x minus y equal to 10 degrees. మనకి కీ పాయింట్ మనకు తెలియాల్సింది, మనకి కాన్సెప్ట్ నుంచి, లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ నుంచి, ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్వేస్ ద సమ్ ఆఫ్ two angles equal to 90 degrees. Are you clear? So ఆల్రెడీ x minus y equal to 10 degrees ఇచ్చాడు, మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ రిఫరెన్స్గా తీసుకోమన్నాడు 90 degrees. Now cancel, both will be cancel. Now 2x equal to 100, then x value 100 by 2 equal to 50. Then x value will be the 50. What is the y value? Keep the y value into the any one of the equations. I place it into ఆల్రెడీ x వాల్యూ వచ్చింది ఈక్వల్ టు 50 degrees. నేను ఈ డిగ్రీస్లో ప్లేస్ చేస్తున్నా. x minus y equal to 10 degrees. So x equal to 50 minus y equal to 10. So minus y equal to equal to 10 minus 50. So minus y equal to minus 40. Minus cancel. The answer y will be the 40. So answer is, మీరు ఫస్ట్ ఈ ఎప్పుడైనా స్మార్ట్ టెక్నిక్గా ఆలోచించడం మొదలెట్టండి. మీకు ఎలిమినేషన్ మెథడ్లోని వెళ్తే ఆటోమేటిక్గా ఎలిమినేట్, ఇదైతే కాదు 50 వచ్చిందా లేదు, ఇదే 50 వచ్చిందా లేదా, నెక్స్ట్ ఇమీడియట్లీ ద ఆన్సర్ ఈస్ 50 and 40. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్స్ 0 ఈజ్ 0, -5 లైన్స్. ఓకే, మనకి ఆల్రెడీ గ్రాఫ్ నేర్చుకున్నాం. గ్రాఫ్లోని ఇది x యాక్సిస్, y యాక్సిస్. ఫస్ట్ వన్ ఆల్వేస్ విత్ ది x యాక్సిస్, సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఎక్కడ లైన్ ప్లేస్ అయి ఉంది? 0. సెకండ్ వన్ 1 2 3 4. -5 అంటే కండిషన్ ఏంటి? ఎప్పుడైనా ఒకటి మీరు కీ పాయింట్ అనేది ఇక్కడ రిమైండ్ చేసుకోండి. కీ పాయింట్ ఎప్పుడైనా ఒక పాయింట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ పైన ఉంటే, ఎక్స్ యొక్క కోఆర్డినేట్ పైన ఉంటే, ఆ లైన్ దాని యొక్క లైన్ కోఆర్డినేట్ ఉండి 0 degrees కానీ లైస్ అయి ఉంటే దాని యొక్క లైన్ y యాక్సిస్ మీద వస్తుంది. అదే ఒక పాయింట్ y కోఆర్డినేట్స్లో 0 degrees లైస్ ఉంటే అది x యాక్సిస్ మీద వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 0 degrees అనేది x ఉందా, y ఉందా? సో ద ఆన్సర్ విల్ బి ఆన్ y యాక్సిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ is two variables can be represented as a
dash on the yes dash on the Cartesian planes. What is that? Point. Each point, ప్రతి పాయింట్ కదా, ప్రతి పాయింట్ అయినా ఈ పాయింట్ పాయింట్ మనం ఇప్పుడు సైజ్ లైన్ అయింది, ఈ పాయింట్ డిస్కస్ చేసే కదా ఒక సపోజ్ లైన్ అనేది డిస్కస్ చేసి మనం చెప్తున్నాం. సో పాయింట్. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? ద లైన్ ఎల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎం. ద లైన్ ఎల్ పెర్పెండిక్యులర్ టు ఎం. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ద లైన్ ఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎన్. ద లైన్ ఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎన్. ఇప్పుడు డ్రా చేసుకోండి సింపుల్గా. లైన్ ద లైన్ ఎల్ లైన్ ఎం లైన్ ఎల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎం. ఆర్ క్లియర్? పెర్పెండిక్యులర్ టు ఎం. నెక్స్ట్ ఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎన్. ఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎన్. వాట్ ఈజ్ ద లైన్? వాట్ ఈస్ ద లైన్? ఈజ్ ద లైన్ ఎల్ ఈజ్ టు ఎన్. ఏమవుతుందన్న? ప్యారలల్. ద బోత్ విల్ బి ది parallel lines. Very good. The answer will be the parallel. Next line. If a point lies on x-axis, already if the point lies on x-axis లో ఉంటే the ordinate will be the 0. That 0. వాళ్ళు క్లియర్ ఆర్ నాట్? ఫైన్ పాయింట్ చూడండి. x-axisలో ఉన్న పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి? కంపల్సరీ x కోఆర్డినేట్ ఉన్నప్పుడు ద పాయింట్ విల్ బి ద 0 ఓన్లీ. Are you clear or not? Are you clear or not? Okay. Okay, next. The graph of linear equation is two variables is always the graph of linear equation. The two variables always it's straight line. The linear equation in name itself only. Linear equation, that means straight line. Linear equation, the always will be the straight line. Are you clear or not? Next, who wrote the book The Elements? Elements book రాసింది ఎవరు? Yes, very good. Euclid. ఇతన్నే కూడా ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. మనం ఏం పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ జామెట్రీ. హీ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ, యూక్లిడ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 and 10. ద స్టేట్మెంట్ అండ్ అసెషన్ ఫాలో బై ద స్టేట్మెంట్ ఆఫ్ రీజన్. చూస్ కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ మనకి కొన్ని ఆన్సర్స్ ఇచ్చాడు. ఏంటి? ఫస్ట్ వన్ ఆన్సర్ బోత్ అసెసర్ అండ్ రీజన్ ఆర్ ద ట్రూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం మీకు తెలియాలి. అసెర్షన్ అండ్ రీజనింగ్ అంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కి కారణం అనేది కిందనిస్తాడు. ఆ రెండు కరెక్ట్ అయితేనే ద అసెర్షన్ ఈజ్ ఫాలో ది రీజన్ అనేది మీకు మైండ్లో రావాలి. ఇప్పుడు సపోజ్ రెండు స్టేట్మెంట్లో కరెక్టే, బట్ రీజన్ అనేది తప్పు అవుతుంది. అదే కారణం అవ్వాల్సిన లేదు కదా, వేరే కారణం అవ్వచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్లో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సరింగ్ చేయాలి. ఈ ఫస్ట్ వన్ ఏం ఇచ్చాడు? బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ద రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంటే సెకండ్ రీజన్ అంట ఇచ్చిన రీజన్ ఏమొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కరెక్ట్ అవుతుందంట. నెక్స్ట్ వన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ బట్ ఆడు చెప్పిన ఆ రీజన్ అనేది కరెక్ట్ కాదంట. దేనికి? ఆడిచ్చిన అసెర్షన్ ఒక స్టేట్మెంట్కి. లెట్ వి చెక్. మనం స్టేట్మెంట్స్ చెక్ చేద్దాం. ఫాలో అవుదాం. నేను ఫస్ట్ ఆప్షన్స్ని ఎలాగ మీరు రీడ్ చేయాలని కాన్సెప్ట్ చెప్తున్నాను. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే ఆడిచ్చిన ఒక స్టేట్మెంట్ కరెక్టే, బట్ ఆ స్టేట్మెంట్కి అదే రీజన్ అవ్వాల్సిన కారణం లేదు కదా, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ బి. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఆడిచ్చిన అసెర్షన్ అనేది తప్పు, బట్ అక్కడ ఏంటి? ఆ కారణం చెప్తున్నాడా, ఆ కారణం మాత్రం రైట్. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి ఎంటర్ అవుదాం. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ బి ఫార్మ్ ఏ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్,
Is it right or not? Linear pair of angles A equal to 40 degrees, B equal to 140 degrees. A equal to 40 degrees, B equal to 140 degrees. సో మనకి రీజన్ ఏమన్నాడు, మన కారణం ఏమన్నాడు, సమ్ ఆఫ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. The sum of linear pair of angles is 180 degrees. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మెయిన్ కీ పాయింట్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి? వాళ్ళ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అనేటప్పుడు ఏదైనా ఒక టోటల్ ఒక లైన్ ఒక యాంగిల్స్ కానీ ఫామ్ చేస్తే దాని ఒక లీనియర్ పేర్ ఏమంటే ఏమో 180 degrees అవ్వాలా లేదా? సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees అవ్వాలా? 140 ఈక్వల్ టు 180 degrees. ద రీజన్ కరెక్ట్ అయిందా లేదా? అంటే ఎస్ఎస్ఎన్ కరెక్టే, దాని ఒక రీజన్ కూడా కరెక్టే. ఎస్ఎస్ఎన్ రీజన్ కరెక్టే, దాని రీజన్ కూడా ఎస్ఎస్ఎన్ కరెక్టే, దాని ఒక రీజన్ కూడా కరెక్టే. ఎస్ఆర్ నో? సో దీనికి ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. 9th వన్ ఆప్షన్కి ఏంటి? ఆప్షన్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్, బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A and means assertion. Is it right or not? Okay. Now solve with the 10th problem. If A plus B equal to 10 degrees and if A, then A plus B plus C equal to 10 minus C. When A, B and C are the real numbers. A and B are the real numbers. Okay. Then reason check చేద్దాం. అసలు ఏంటి ఇచ్చాడనే చూద్దాం. If equals are added to equals the whole, ఒకసారి read it again. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ are added to equals, the wholes are equal. దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ మనం ఒక జస్ట్ కండిషన్ తీసుకుందాం. ఏమి ఇచ్చాడు? A plus B equal to 10. ఇప్పుడు దీనికి C అనేది యాడ్ చేసామనుకో, సపోజ్ A plus B equal to 10, యాడెడ్ ద C టు బోత్ సైడ్స్. ఇప్పుడు దీనికి C యాడ్ చేశాను బోత్ సైడ్స్ అంటే A plus B plus C ఈక్వల్ టు 10 plus C కాదా? A plus B plus C ఈక్వల్ టు 10 plus C కదా? సో అదే చెప్తున్నాడు, 10 plus C అని అన్నాడు కదా. సో ఈక్వల్ సైడ్స్కి ఏ ఈక్వల్గా అయినా చేసినా మనకి ఈక్వల్ అవుతుంది, అవునా కాదా? సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక ఆన్సర్ ఏమవుతుంది? సో దాని ఎక్స్ప్లెనేషన్ రీజన్ ఏమవుతుంది? ఎస్, ఈ ఆన్సర్ కదా. బోత్ ఏ అసెసర్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ద రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దిస్ వన్ ఆల్సో ఆన్సర్ విల్ బి ద ఏ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఇంకా మిగతా నెక్స్ట్ సెక్షన్ సమ్స్ కూడా కావాలి అంటే జస్ట్ కామెంట్ బిలో ప్లీజ్ కంటిన్యూ నెక్స్ట్ సెక్షన్ ఆల్సో. నేను ఇమీడియట్లీ వీడియో చేసి అది కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. జై హింద్.